Hi dear children, Alice in Wonderland lo the next part, the rabbit sends for the bill. Alice gets stuck. After the caucus race is over, Alice found herself alone and all the other creatures have moved away. She began to cry. After some time, she found a house and went inside. Fascinated by the charming house, she stayed there for some time. One more adventure she is going to face now. So, కాకస్ రేస్ అయిన తర్వాత ఇక్కడ క్రియేచర్స్ అక్కడ వెళ్ళిపోయాయి. డోడో, ఈగ్లెట్ అండ్ లారీ. అండ్ ఇప్పుడు అలైజ్ ఒక్కతయింది. అండ్ షీ వాజ్ ఇన్ ద వండర్ల్యాండ్. తనకేం తెలియదు కదా. అండ్ షీ బిగాన్ టు క్రై. ఏం చేయాలో అర్థం కాక ఏడ్చేసింది. అండ్ కాసేపటికి అలా నడుస్తూ నడుస్తూ ఒక బ్యూటిఫుల్ హౌస్ దగ్గరికి వెళ్ళింది. అండ్ అది అంత అందంగా ఉండడం చూసి అక్కడే కాసేపు తను ఉండిపోయింది. కానీ అక్కడ ఇంకొక అడ్వెంచర్ తన కోసం వెయిట్ చేస్తూ ఉంది. లెట్ us see what is it. She had grown to a giant size after eating a special cake and drinking from a mysterious bottle. Now she was stuck in a big hallway, unable to fit through the door. ఏమైంది అక్కడ అడ్వెంచర్? తను ఒక మ్యాజికల్ డ్రింక్ తాగిన తర్వాత, కేక్ తిన్న తర్వాత ఎనార్మస్గా బాగా పెద్దగా అయిపోయింది. కంప్లీట్ ఆ ఇంట్లో తనే ఫిట్ అయింది. ఇంకా ఏం లేకుండా ఇల్లు మొత్తం తనే సరిపోయేలాగా ఫిట్ అయింది. అసలు ఏం జరిగింది? అలైజ్ హ్యాస్ డ్రంక్ ద డ్రింకింగ్ పోషన్ అండ్ హ్యాస్ grown to a large size that her body fills the rabbit's house, her arms sticking out of a window and her foot wedged in the chimney. సో వాట్ హ్యాపెండ్ అసలు ఆ ఇల్లు ర్యాబిట్కి సంబంధించింది. ర్యాబిట్ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత డ్రింక్ మీ అనే పోషన్ అనే లిక్విడ్ చూసి అది తాగేసింది. తాగేసేసరికి తన బాడీ పెద్దగా అయిపోయి ఇల్లంతా తన బాడీతో నిండిపోయింది. అండ్ కిచెన్లో చిమ్నీ ఉంటుంది. అదేంటంటే వంట చేసుకున్న తర్వాత పొగంతా వెళ్ళిపోవడానికి. ఆ చిమ్నీలోంచి తన ఫుట్ బయట పెట్టేసింది. అండ్ విండోలోంచి తన ఆర్మ్ కూడా బయట పెట్టేసింది. The white rabbit was very worried about Alice. He called out for help. Pat, Pat, where are you? Pat, the rabbit's servant, rushed in and was told to get Bill, the lizard, out from the under the chimney. So what happened, ఇది కాసేపటికి ర్యాబిట్ వచ్చి చూసిన తర్వాత తనకి చాలా భయం వేసింది. చిమ్నీలోంచేమో కాలు కనిపిస్తుంది, విండోలోంచి చేయి కనిపిస్తుంది. ఏం జరిగిందో అర్థం కాక తన సర్వెంట్ని పిలిచింది, ప్యాట్ని. ప్యాట్ ఏం చెప్పింది? అసలు ఫస్ట్ బిల్ని తీసుకురావాలి, చిమ్నీ కింద ఉంది బిల్ అని చెప్పి. బిల్ ఎవరు? లిజార్డ్. Bill, the lizard, crawled up the chimney, but Alice's giant foot kicked him out. So lizard name is Bill. అది చిమ్నీలోంచి బయటికి రావడానికి ట్రై చేసింది. కానీ అప్పటికి అలైస్ ఫుట్ చాలా జైంట్గా అయిపోయింది కదా, అది దాన్ని తన్నేసింది. తన ఫుట్తో తన్నేసింది అలైస్. Oh dear, I am late, cried the rabbit. Bill tumbled out of the chimney, looking rather disheveled. The white rabbit was getting frustrated. సో ఏమైంది? అప్పటికే ర్యాబిట్ అరుస్తూ ఏడుస్తూ అసలు తనకి ఏం చెయ్యాలో కూడా అర్థం కావట్లేదు. ఫైనల్గా బిల్ కూడా ఆ చిమ్నీలోంచి కింద పడిపోయింది. అండ్ ర్యాబిట్కి చాలా కోపం వస్తుంది. He didn't know how to get Alice out of the hallway. And his servants didn't seem to be much helpful. He called out for more help and soon the hallway was filled with creatures trying to figure out what to do. సో ఏమైంది తెలుసా? ఇంకా ర్యాబిట్ ఏం చేయాలో అర్థం కాక, అలైస్ని ఎలా తీసుకురావాలో బయటికి తెలియక తంటాలు పడుతూ ఉంది. అండ్ సర్వెంట్స్ కూడా చాలా కష్టపడుతున్నాడు. అండ్ చాలామందిని పిలిచారు. వాళ్ళు చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్రియేచర్స్ని, రకరకాల యానిమల్స్ని పిలిచారు అసలు ఈ ప్రాబ్లం ఎలా సెటిల్ చేయాలి అని. Meanwhile, Alice was still stuck in the hallway, wondering what would happen next. She was having a rather absurd adventure and she wasn't sure how it would all end. Would the rabbit and his servants be able to get her out of the hallway, or would she have to find a way out on her own? సో ఇప్పుడు ర్యాబిట్ తన కష్టాలు తన పాటలు తను పడుతుంటే అలైస్ అక్కడ తను ఆల్రెడీ స్టక్ అయిపోయింది కదా.
కానీ ఇంకా ఆలోచిస్తూనే ఉంది. ఏం చేయాలి ఇప్పుడు? ఏంటి ఇంత దారుణమైన అడ్వెంచర్ తనకి, అండ్ అసలు ఎలా ఎండ్ అవుతుందో ఈ ప్రాబ్లం కూడా తెలియదు. ఇప్పుడు ర్యాబిట్ తనని బయట తీయగలుగుతుందా, లేదంటే తనంతటా ఒక వే కనుక్కోవాలా అని ఆలోచిస్తూ ఉంటే, ద హాల్వే వాజ్ గెటింగ్ మోర్ అండ్ మోర్ chaotic. Creatures were running around trying to find a solution to Alice's problem. The rabbit was getting more and more flustered, and Bill the lizard was rubbing his sore head. సో వాట్ హ్యాపెండ్ అండ్ అక్కడ రకరకాల క్రియేచర్స్ రావడము, ర్యాబిట్ ఒకవైపు నుంచి ట్రై చేయడము, లిజార్డ్ ఒక నుంచి ట్రై చేయడము. లిజార్డ్ ఆల్రెడీ పడిపోయింది కదా చిమ్నీలోంచి, అండ్ తనకి ఆల్రెడీ హెడ్కి దెబ్బ తగిలింది. సో అక్కడ ఒక రకమైన కన్ఫ్యూజన్ స్టార్ట్ అయిపోయింది. Despite the chaos, Alice was determined to find a way out of the hallway. She looked around and spotted a tiny key on the table. Maybe this key could unlock a door that would lead her out of the hallway. Alice's adventure was far from over, and she was ready for whatever came next. సో ఏం జరిగింది ఇక్కడ? ఇంత కన్ఫ్యూజన్లో అలైస్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది, డిటర్మైండ్గా ఉంది. ఎందుకోసం? ఏం డిటర్మినేషన్ తీసుకుంది తను? ఎలాగైనా ఆ హాల్వేలోంచి, అంటే ఆ మిడిల్ ఆఫ్ ద హౌస్ నుంచి తను బయటకి రావాలి అని చుట్టూ చూసింది. అప్పుడు తనకు ఒక టైనీ లాక్ కనిపించింది టేబుల్ మీద. అండ్ మేబీ ఇదేమైనా ఒక డోర్కి కీ కావచ్చు, తను హాయిగా హాల్వేలోంచి బయటపడడానికి అవసరమైన డోర్కి కీ కావచ్చు అనుకొని తను ఆలోచిస్తూ ఉంది. బట్ ఏది జరిగినా తను ఫేస్ చేయడానికి రెడీగా ఉంది. As Alice continued her journey, she encountered more and more strange and wonderful creatures. She had a tea with the Mad Hatter, played croquet with the Queen of Hearts, and met the wise and mysterious caterpillar. Each new adventure was full of surprises and delights, and Alice learned more about herself and the world around her. సో ఏం జరిగింది ఇక్కడ? ఆ వండర్ల్యాండ్లో తన జర్నీ కంటిన్యూ చేస్తూ ఉంటే రకరకాల స్ట్రేంజ్ ఎక్స్పీరియన్సెస్ వచ్చాయి, స్ట్రేంజ్ క్రియేచర్స్ కనిపించాయి. బట్ ఏంటి, తను మ్యాడ్ హ్యాటర్ అనే క్రియేచర్తో టీ తాగింది, క్వీన్ ఆఫ్ హార్ట్స్తో గేమ్స్ ఆడింది, అండ్ మిస్టీరియస్ క్యాటర్పిల్లర్ని కలిసింది. ఇవన్నీ కూడా డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ని ఇచ్చాయి తనకి. అండ్ తన గురించి, తన చుట్టూ ఉన్న వరల్డ్ గురించి చాలా నేర్చుకుంది కూడా. The scene where the rabbit sends in a little Bill was just the beginning of Alice's wild and wonderful adventure in the Wonderland. So ఇది ఏంటి, ర్యాబిట్ తన సర్వెంట్ అయిన బిల్ ఈజ్ ద లిజార్డ్ పంపించడము, తనని అలైస్ని సేవ్ చేయడం అని పంపించడం అనేది చాలా చిన్న అడ్వెంచర్ మాత్రమే. ఇంకా విత్ ఇట్స్ అబ్జర్వ్డ్ క్యారెక్టర్స్ అండ్ chaotic ఈవెంట్స్, దిస్ సీన్ సెట్స్ ద టోన్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ది స్టోరీ, విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ హ్యూమర్, ఇమాజినేషన్ అండ్ ఎక్సైట్మెంట్. సో ఇది ఈ ఇన్సిడెంట్ ఇంకా ముందు రాబోతున్న రకరకాల ఇన్సిడెంట్స్కి ఇది ఒక స్టార్టింగ్ పాయింట్ మాత్రమే. ఇంకా చాలా హ్యూమర్గా, అంటే చాలా కామెడీగా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్న సీన్స్ కూడా మనకి ఉన్నాయి. సో చిల్డ్రన్, డోంట్ మిస్ ఆల్ ఆఫ్ దీస్ ఎపిసోడ్స్. ఇంకా ముందు చాలా ఎపిసోడ్స్ ఉన్నాయి, దీనికన్నా ప్రీవియస్గా అప్లోడ్ చేసిన ఎపిసోడ్స్ కూడా ఉన్నాయి. ప్లీజ్ వాచ్ ఆల్ ఆఫ్ దెమ్ and share it to your friends. Don't forget to subscribe. Bye.